వెల్కమ్ టు రాజ్ టీవీ తెలుగు. ప్రతిక్షణం ప్రజల పక్షం. తణుకులో బీసీ మహిళలకు జనాభా వాటా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని వినతి. తణుకు మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు వారి జనాభా వాటా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు పిలుపు మేరకు రాష్ట్ర బీసీ సంఘం గౌరవ అధ్యక్షురాలు వావిలాల సరళాదేవి, జిల్లా అధ్యక్షుడు వర్తనపల్లి కాశీతో పాటు పలువురు నాయకులు తణుకు ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ వర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వావిలాల సరళాదేవి మాట్లాడుతూ, బీసీ మహిళలకు జనాభా వాటాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించకపోతే వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం ఈ అంశంపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. వర్తనపల్లి కాశీ మాట్లాడుతూ, ఇదే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా వినతిపత్రాలు అందజేస్తున్నామని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత జరిగింది. దానికి ముందుగా మా బీసీ సంక్షేమ సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే మరి కేంద్రం పిలుపు మేర కాకుండా రాష్ట్రంలో ఏపీలో జరిగే మహిళా దాంట్లో 33% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి మరి ఏదైతే మహానాడులో చెప్పడం జరిగింది, దానికి అంతా కూడా మేము అందరం కూడా చాలా చారిత్రాత్మక నిర్ణయం. ఎంతో కాలం నుంచి జరిగే దాంట్లో వాళ్ళ పార్టీ తరఫున 33% మహిళ ఇస్తున్నారు. దేశ జనాభాలో సకానికి పైగా బీసీలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ సకంలో బీసీ మహిళలు ఉన్నారు. ఈరోజు 33 రిజర్వేషన్ ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. అదే కేంద్ర ప్రభుత్వం ఏనాడో 33 రిజర్వేషన్ అని అనడమే తప్ప అది ఇప్పటికీ సఫలీకృతం కాలేదు. కాకపోతే ఇప్పుడు వచ్చే వర్షాకాలం సమావేశాల్లో అమలు జరిపే ముందుగా బీసీలందరం భారతదేశంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా వరకు కూడా ఇదే సంఘటనతోటి బీసీలంతా కూడా మనోవేదంతో ఉన్న సంగతి అర్థం చేసుకుని బీసీ మహిళలకి న్యాయం చేయమని కోరుతూ ఈరోజు వినతిపత్రం ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా వినతిపత్రాన్ని త్వరలో మరి జిల్లా కలెక్టర్లకు కూడా ఎక్కడికక్కడ చాలాసార్లు ఇవ్వడం జరిగింది. మరలా కూడా ఇస్తాము. ఎందుకనంటే ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని ఖచ్చితంగా బీసీలు నిర్ణయించుకున్నామని ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీలు అట్టడుగు స్థాయికి నానాటికి దిగజారుతున్న సంగతి తెలిసింది. ఆర్థికంగా రాజకీయంగా బీసీలు ఎదగాలి అంటే అది తప్పనిసరిగా రాజకీయ అంశమైనా ఉండాలి, ఆర్థిక అంశమైనా ఉండాలి. రెండు విషయాల్లో కూడా బీసీలు వెనకబడడానికి కారణం బీసీలకి సరైన ప్రోత్సాహం అందివ్వకపోవడమని ఖచ్చితంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు బీసీ 33 రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ కోసం మేము అడుగుతున్నది మహిళలకి బీసీ రిజర్వేషన్ 33 ఇవ్వడం కాదు, దామాషా ప్రకారం ఎవరికి ఎన్ని సీట్లు అనేది కేటాయించి ఇవ్వాలన్నదే ఈవేళ ప్రధానమైన ముఖ్య సారాంశం అని మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు కేంద్రానికి కానీ మరి రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి కానీ ప్రభుత్వాలకి తెలియజేసేది దామాషా ప్రకారం ఎవరికి ఎంత కోటా అనేది మహిళా రిజర్వేషన్ ఇవ్వాలి. రాజకీయంగా ఇప్పుడు వచ్చే పార్లమెంట్ కానివ్వండి, కేంద్రంలో కానివ్వండి, స్థానిక సంస్థల ఎన్నికలలో కానివ్వండి, దామాషా ప్రకారం అంటే ఇప్పుడు ఏదో మేము ఓసీలు కాదంటున్నాము వీళ్ళని వాళ్ళని అని కాదు, దామాషా ప్రకారం ఎవరికి ఎంతవరకు ఇవ్వాలి అంతవరకు కూడా ఇచ్చినట్లయితే కనుక బీసీ మనుగడకి ప్రతి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందన ఐక్యత మాలో కలుగుతుంది. అప్పుడు సరైన అవగాహన మాకు రావాలి అంటే ఆ విధంగా ప్రభుత్వాలు కలిగించినప్పుడే ప్రభుత్వాల మీద బీసీలందరికీ సంఘటితమైన గౌరవం ఏర్పడుతుందని ఈ విధంగా తెలియజేస్తుంది. ప్రతిక్షణం ప్రజల పక్షం చూస్తూనే ఉండండి రాజ్ టీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.